చెప్పండి స్వామి. జీవం చూపించిన పిల్ల గాయత్రీదేవి కాదు. మరి ఎక్కడుంటుందో చెప్తారా స్వామి? జీవానికే తెలియకపోతే ఈయనకెలా తెలుస్తుంది? నువ్వు పద మమ్మీ, వస్తాం స్వామి. పద పద. మూర్ఖులు అసలు విషయాన్ని తెలుసుకునేలోపు తొందరపడతారు. గుడికి వచ్చిన విశాలాక్షి ఏవైపోయినట్టు? విశాలాక్షి ఏవైందో అందరూ నిర్ధారణకు రావాలి కదా. గుళ్ళో కలిసిన విశాలాక్షి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదు. గారడి చేసే ఆ పిల్ల మాయమైందో ఏంటో. మాయమయ్యిందా? మాయం చేశారా? ఏయ్, లేదు లేదు. మీరేదో చేసినట్టు కంగారు పడుతున్నారు ఎందుకన్నయ్య? అరే, ఆ పిల్లను మేమేం చేసుకుంటాం? ఏమో, గురువుగారే అన్నట్టు ఏ ఆపదొచ్చిపోయిందో ఎవరికి తెలుసు. విశాల్, వదినా, నాకెందుకో అత్తయ్య మా ఆయన మీద డౌట్ కొడుతుంది. ఒకసారి గుడి దగ్గరుండే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూస్తే మంచిది.